వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పాలిసెట్ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఇప్పుడే. దీని లోపల ఈ కీ లోపల ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ చూపించినటువంటి jtcy-sbtet@telangana.gov.inకు 22 జూలై 2021 రాత్రి 8 గంటల లోపల మెయిల్ పంపించాల్సి ఉంటుంది. అంటే ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే కీ లోపల ఇక్కడ వీళ్ళు 4 కోడ్లకు సంబంధించినటువంటి కీని ఇవ్వడం జరిగింది. అంటే ABCD గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి కీస్ ఉన్నాయి. ఇంకా ఆ కీని చూడబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొట్టమొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయడం ద్వారా మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదట చేరుతుంది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా కీని మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 4 కీలు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. వీటి లోపల ఏమి ఆబ్జెక్షన్ ఉన్నా సరే 22వ తేదీ లోపల రాత్రి 8 గంటల లోపల ఈమెయిల్ ద్వారా వాళ్ళకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా మొట్టమొదటికి కోడ్ ఏ, పాలిసెట్ కోడ్ ఏ లోపల మీకు ఆన్సర్స్, క్వశ్చన్ నెంబర్స్, ఆన్సర్స్ ఒక బ్లాక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. చాలా నిదానంగా చూసుకోండి. ఈ కీ లోపల మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు పైన ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి మొత్తం 150 క్వశ్చన్లకు సంబంధించినటువంటి కీని 4 ABCD 4 కోడ్లకు సంబంధించినటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏమి ఆబ్జెక్షన్ ఉన్నా వాళ్ళకి తెలియజేసినట్లయితే దాన్ని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏ కోడ్కు సంబంధించినటువంటి కీ. ఈ కీని మళ్ళీ ఒకసారి పైనుంచి చూద్దాం. కోడ్ ఏ, పాలిసెట్ 2021 కీ. ఒక్కొక్క ఫ్రేమ్ లోపల మీకు కొన్ని క్వశ్చన్స్కి డబుల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే అవుతుంది. వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించి మొత్తం 2 పేజెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కొక్క పేజీ లోపల 75 క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కోడ్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్స్. అదేవిధంగా కోడ్ బికి సంబంధించినవి
ఇవన్నీ కూడా కోడ్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఇక్కడ కూడా ఫస్ట్ పేజీ లోపల 75 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా కోడ్ బి. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి రాసిన పేపర్ కోడ్ ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా 150కి ఇవ్వడం జరిగింది. 150కి ఇచ్చినటువంటి ఈ కోడ్ను అంటే ఆన్సర్స్ని మనం ర్యాంకింగ్ తీసేటప్పుడు మాత్రం 120కి మాత్రమే తీయాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. మీరు ఎంపీసీ అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా IIIT బాసరకు సంబంధించి కానీ అయితే మ్యాథ్స్ లోపల 60 క్వశ్చన్స్, మొదటి 60 క్వశ్చన్స్, నెక్స్ట్ ఫిజిక్స్ లోపల 30, కెమిస్ట్రీ లోపల 30, మొత్తం 120 క్వశ్చన్స్ నుంచి మాత్రమే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే అగ్రికల్చర్ లోపల కానీ ఫిషరీస్ లోపల కానీ ఎనిమల్ హస్బెండరీ లోపల కానీ డిప్లొమా చేయాలనుకునేటటువంటి వారి కోసం మాత్రం మ్యాథ్స్లో మీకు 60 క్వశ్చన్లకు గాను బై 2 చేయడం జరుగుతుంది. అంటే బై 2 చేయడం అంటే ఎలా జరుగుతుందంటే మీకు 60 ప్రశ్నలకు గాను మీకు 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, అక్కడ 20 మార్కులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫిజిక్స్ లోపల ఎన్ని మార్కులు వస్తాయి అన్నీ, కెమిస్ట్రీ లోపల ఎన్ని మార్కులు వస్తాయి అన్నీ తీసుకొని దాన్ని బయోసైన్స్ లోపల వచ్చినటువంటి మార్కులతోటి యాడ్ చేసి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా SBTET వాళ్ళు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 2 రకాల ర్యాంకులను ఇస్తారు ఈసారి. మొదటి ర్యాంక్ ఏమో అంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ర్యాంక్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజీల లోపల డిప్లొమా చేరడానికి, అదేవిధంగా IIIT బాసర్ లోపల ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేరడానికి అనువుగా ఉంటుంది, అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండో ర్యాంక్ బయో ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బయో ర్యాంక్ ద్వారా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఎనిమల్ హస్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీస్ ఇటువంటి కోర్సుల్లో చేరడానికి అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీకు 150 మార్కులకు ర్యాంక్ ఇవ్వరు, 120 మార్కులకు మాత్రమే ర్యాంక్ ఇస్తారు. అది గమనించుకోవాలి. చాలామంది విద్యార్థులు అన్న నాకు 150 మార్కులకు 75 వస్తున్నాయని అంటున్నారు, లేకపోతే 100 వస్తున్నాయని, 110 వస్తున్నాయని అంటున్నారు. కానీ 150 మార్కులకు ఎప్పుడు కూడా లెక్కించకూడదు. ఇది కోడ్ సికి సంబంధించినటువంటి పేపర్. ఇది ఆన్సర్ షీట్. ఇది కోడ్ సి లోపల ఇక్కడ కూడా 150 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరు కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో ఆన్సర్ షీట్ని కీని స్క్రోలింగ్ నిదానంగా చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపం లోపల అడిగితే కూడా దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది మొదటి 75 ప్రశ్నలకు సంబంధించిన కీ కోడ్ సి లోపల. దీంట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే, ఏమైనా క్వశ్చన్స్ తప్పుగా ఉన్నట్లు కానీ ఆన్సర్స్ తప్పుగా ఉన్నట్లు కానీ అనిపిస్తే వెంటనే పైన ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి మెయిల్ రూపం లోపల పెట్టాలి. అది కూడా 22వ తేదీ రాత్రి 8 గంటల లోపల మాత్రమే పెట్టాలి. అప్పుడే అది ఫైనల్ అవుతుంది, అంటే పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇది 76 నుంచి 150 వరకు, కోడ్ సి లోపల 76 నుంచి 150 వరకు ఉండేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి.
మీ మీ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ను మీరు నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పేజ్ వచ్చినప్పుడు పాజ్ చేసుకొని మీరు నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకోసమే చాలా ఎక్కువ టైంతో స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. మీ అబ్జెక్షన్స్ ఏమన్నా కూడా వెంటనే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క సెక్రటరీకి, జాయింట్ సెక్రటరీ గారికి వెంటనే మెయిల్ రూపం లోపల పంపించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పేపర్ సికి సంబంధించినటువంటిది. కోడ్ సికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇవన్నీ కూడా. గమనించింది ఏంటంటే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉన్నాయి. ప్రతి కోడ్లో కూడా చూడండి. 74 క్వశ్చన్ ఇక్కడ. 74 క్వశ్చన్కు 2 లేదా 3, ఒక క్వశ్చన్కి మాత్రం 2 ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ కూడా సింగిల్ ఆన్సర్సే ఉన్నాయి. ఇవి మీరు పరిశీలించిన తర్వాత మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మాత్రం వెంటనే మెయిల్ రూపం లోపల వారిని సంప్రదించవచ్చు. మీరు చెప్పేటటువంటి రీజన్ కరెక్ట్ అయితే దాన్ని సరిచేసి ఫైనల్ కీ లోపల వాళ్ళు ఉంచి మీకు మార్కులను, అందరికి కూడా మార్కులను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చివరిది పేపర్ డి, కోడ్ డి. డి కోడ్ తోటి ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళకు సంబంధించినటువంటి కీ ఇది. డి కోడ్ లోపల చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ లోపల మీకు 33 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తున్నాయి. ఇక్కడ అంటే 1 to 11, 26 to 36, 51 to 61. అదేవిధంగా సెకండ్ ఫ్రేమ్ లోపల 11 to 23, 36 to 48, 61 to 73. ఈ విధంగా ఆన్సర్ షీట్ని మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ ఏవైతే మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ టిక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీ ఇక్కడ అఫీషియల్గా ఇచ్చినటువంటి కీని చూడడం ద్వారా మీరు మళ్ళొకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క మార్కులు మాత్రం లెక్కించేటప్పుడు 120 మార్కులకు మాత్రమే లెక్కించుకోండి. ఎంపీసీ ర్యాంక్ తీసుకునేటప్పుడు 120 మార్కులకు, బైపీసీ ర్యాంక్ తీసుకునేటప్పుడు 120 మార్కులకు లెక్కించుకోండి. అంతేగాని 150 మార్కులకు గాను మాకు 110 వచ్చినాయి, 120 వచ్చినాయని మాత్రం అనుకోకండి. దానివల్ల చాలా ర్యాంకింగ్ అనేది మీరు ఎట్లా నిర్ణయించుకోలేకపోతారు. ఇది అఫీషియల్ కీ. ఇది పాలిసెట్ నిర్వహించినటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పంపించినటువంటి అఫీషియల్ కీ కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా 22వ తేదీ రాత్రి 8 గంటల లోపల మీరు మెయిల్, వాళ్ళు చూపించినటువంటి మెయిల్, ఫస్ట్నే వీడియో మొదట్లోనే మనం చూపించాము, ఆ మెయిల్కి మీరు వెంటనే పెట్టాల్సి ఉంటుంది. ఇది పేపర్ డీకి, కోడ్ డీకి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్. ఇది మీకు ఆన్సర్స్ వేసుకోవాలనుకున్నప్పుడు 1 to 150 అంటే క్వశ్చన్ పేపర్ను మన ముందర ఉంచుకొని ఒక ఆల్రెడీ మీరు పెన్సిల్తో కానీ పెన్తో కానీ టిక్ పెట్టుకుంటారు కూడా. ఒకవేళ ఇప్పుడు ఈ ఆన్సర్స్ మనం టిక్ పెట్టుకోవాలంటే రీడింగ్ పెన్ తోటి మీరు టిక్ పెట్టుకున్నట్లయితే మీరు పెట్టినటువంటి ఆన్సర్కు, అఫీషియల్ ఆన్సర్కు ఏం తేడా ఉందనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ విధంగా 150 ఆన్సర్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువగా వీడియోలను మేము తయారు చేయడానికి మీరు శక్తినిచ్చినటువంటి వాళ్ళని అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆల్వేస్ విత్ స్ఫూర్తి ఇన్ఫో తెలుగు.